మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. Hi friends, welcome back. I am Hasita from Exploring Infinities. ఇవాళ మనం Tangents and Secants to a Circle అనే చాప్టర్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. దాని పేరు Segment of a Circle Formed by a Secant. సెగ్మెంట్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాము. ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ద్వారా ఒక లైన్ పాస్ అవుతోంది. అప్పుడు ఈ లైన్ని మనం ఏమని అంటాము? సీకెంట్ అని అంటాము. సీకెంట్ యొక్క పోర్షన్ ఏదైతే సర్కిల్ లోపల ఉందో దాన్ని కార్డ్ అని అంటాము. సో ఈ కార్డ్ని మనం ఏబి అని అనుకుందాం. అయితే ఈ సర్కిల్ని సీకెంట్ రెండు పార్ట్స్లోకి డివైడ్ చేస్తోంది. ఈ ఫిగర్లో ఒక పార్ట్ చూడడానికి చిన్నగా ఉంది, ఇంకో పార్ట్ చూడడానికి పెద్దగా ఉంది. ఈ పార్ట్స్ రెండింటిని మనము సెగ్మెంట్స్ అని అంటాము. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏముంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఇది మనం రోజు రియల్ లైఫ్లో చూస్తాము. ఎక్కడ? మనం టీ తాగుతున్నప్పుడు టీతో పాటు బిస్కెట్స్ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ బిస్కెట్ని మనం టీలో ముంచుకుని తినడం కోసం బ్రేక్ చేసినప్పుడు ప్రతిసారి మనకి రెండు ఈక్వల్ పార్ట్స్ రాకపోవచ్చు. అప్పుడప్పుడు ఒక పార్ట్ చిన్నగా ఒక పార్ట్ పెద్దగా వస్తాయి. వచ్చినప్పుడు మనకు వచ్చేది ఒక మైనర్ సెగ్మెంట్ ఇంకా ఒక మేజర్ సెగ్మెంట్. సో ఈ మైనర్ సెగ్మెంట్ ఇంకా మేజర్ సెగ్మెంట్ అంటే ఏంటి? ఈ సర్క్యులర్ బిస్కెట్లో మనకు వచ్చిన చిన్న పార్ట్ని మైనర్ సెగ్మెంట్ అంటాము, అలాగే పెద్ద పార్ట్ని మేజర్ సెగ్మెంట్ అని అంటాము. అసలు సెగ్మెంట్ అనే వర్డ్కి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి? సెగ్మెంట్ డెఫినేషన్: రీజన్ ఆఫ్ ఎ సర్కిల్ బౌండ్ బై అ కార్డ్ అండ్ అన్ ఆర్క్. ఇప్పుడు మనం ఈ సర్కిల్లో చిన్న పార్ట్ని కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ ఒకవైపు మనకి ఏబి అనే కార్డ్ ఉంది, రెండో వైపు సర్కంఫరెన్స్లో ఒక పార్ట్ ఉంది. సర్కంఫరెన్స్లో ఒక పార్ట్ అంటే దాన్ని మనం ఆర్క్ అని అంటాము. సో దిస్ ఇస్ ఎ సెగ్మెంట్. ఈ ఫిగర్లో మనం చూసుకుంటే క్లియర్గా ఒక సెగ్మెంట్ పెద్దగా ఉంది, ఇంకో సెగ్మెంట్ చిన్నగా ఉంది. దాని అర్థం ఏంటంటే ఈ చిన్న సెగ్మెంట్లో ఉన్న ఆర్క్ పెద్ద సెగ్మెంట్లో ఉన్న ఆర్క్ కంటే చిన్నది, అంటే అది మైనర్ ఆర్క్. సో ఒకవైపు కార్డ్ ఇంకా ఒకవైపు మైనర్ ఆర్క్ ఉంటే ఆ సెగ్మెంట్ని మనం మైనర్ సెగ్మెంట్ అని అంటాము. అలాగే ఒకవైపు కార్డ్ ఇంకా వేరే వైపు పెద్ద ఆర్క్ అంటే మేజర్ ఆర్క్ ఉంటే ఈ సెగ్మెంట్ని మనం మేజర్ సెగ్మెంట్ అని అంటాము. సో ఇప్పుడు ఈ మేజర్ సెగ్మెంట్ ఇంకా మైనర్ సెగ్మెంట్ వీటి రెండింటిని కలిపినప్పుడు మనకి ఏమొస్తుంది? ఒక కంప్లీట్ సర్కిల్. సెగ్మెంట్ అంటే ఏంటో మనం నేర్చుకుందాము. ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఏరియా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫైండింగ్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ అ సర్కిల్. ఇది సెంటర్ ఓ ఉన్న సర్కిల్. దాని త్రూ ఒక సీకెంట్ పాస్ అవుతోంది, ఇంకా ఆ సీకెంట్ ఫామ్ చేస్తున్న కార్డ్ ఏబి. ఇక్కడ మనకి రెండు సెగ్మెంట్స్ వచ్చాయి. ఇదేమో మన మైనర్ సెగ్మెంట్, అండ్ ఇది మేజర్ సెగ్మెంట్. మనం ఇప్పుడు మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవడం ఎలానో చూద్దాం. మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవడం కోసం మనం ఇంకొక టాపిక్ గుర్తు తెచ్చుకోవాలి. దాని పేరు సెక్టర్. సెంటర్ ఓ నుంచి మనం ఏ ఇంకా బిని జాయిన్ చేసుకుంటే రెండు రేడియై ఫామ్ అవుతాయి. అయితే ఈ రేడియై ఇంకా ఆర్క్ ఏబి ఈ మూడిటి వల్ల ఫామ్ అవుతున్న రీజన్ని సెక్టర్ అని అంటాము. ఈ ఆర్క్ ఏబి మైనర్ ఆర్క్ కాబట్టి ఇక్కడ మనం చూస్తోంది మైనర్ సెక్టర్. సో ఈ సెక్టర్ ఏరియా ఎలా కనుక్కోవాలి?
రేడియస్ r ఉన్న సర్కిల్ ఒకటి ఉంది. ఈ సర్కిల్కి సెంటర్ చుట్టూ మనం 360 డిగ్రీస్ యాంగిల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏరియా ఎంత వస్తుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². అంటే కంప్లీట్ సర్కిల్ని మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు మనకి ఏరియా πr² అని వస్తుంది. సో ఇప్పుడు 360 డిగ్రీస్ బదులు మనం 1 డిగ్రీ కన్సిడర్ చేసుకుంటే ఏరియా ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లై చేసి మనం ఈ ఏరియా వాల్యూ కనుక్కుంటే మనకి ఏరియా ఫర్ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/360 ఇంటూ πr² అని వస్తుంది. ఈ OAB అనే సెక్టర్ 2 రేడియై ఇంకా మైనర్ ఆర్క్ కలిస్తే ఫామ్ అయింది. సో దీన్ని మనం మైనర్ సెక్టర్ అని అనొచ్చు. ఈ మైనర్ సెక్టర్కి సెంటర్లో ఉన్న యాంగిల్ మనం x డిగ్రీస్ అని అనుకుందాం. అప్పుడు x డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి ఏరియా ఎంత వస్తుంది? x ఇంటూ ఏరియా ఫర్ 1 డిగ్రీ అంటే x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr². మన మైనర్ సెక్టర్ OABని మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుందాం. ఇది కార్డ్ AB అండ్ ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ O. సెక్టర్ యాంగిల్ ఏమో x డిగ్రీస్. అయితే ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ OAB ఇంకా మైనర్ సెగ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. సో మనం ఏరియా ఆఫ్ సెక్టర్ OABని సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ OAB అండ్ మైనర్ సెగ్మెంట్ అని రాసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ప్లస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ రాసుకుంటే ఏమొస్తుంది? area of minor segment is equal to area of sector OAB minus area of triangle OAB. అంటే x degrees by 360 degrees into πr² minus area of triangle OAB. సో ఇలా మనం ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ కనుక్కోవచ్చు. అయితే ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఎలా కనుక్కుంటామో? ఇది మన సర్కిల్ అయితే దీని త్రూ పాస్ అవుతున్న లైన్ సీకెంట్ అవుతుంది. పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ A అండ్ B. ఈ సీకెంట్ మన సర్కిల్ని 2 సెగ్మెంట్స్లోకి డివైడ్ చేసింది. ఒకటేమో మేజర్ సెగ్మెంట్ క్యాపిటల్ M, ఇంకోటి మైనర్ సెగ్మెంట్ స్మాల్ m. అయితే ఈ మేజర్ సెగ్మెంట్ క్యాపిటల్ M ఇంకా మైనర్ సెగ్మెంట్ స్మాల్ m కలిస్తేనే కదా మనకి కంప్లీట్ సర్కిల్ వచ్చేది. సో ఏరియా ఆఫ్ సర్కిల్ని మనం ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ప్లస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అని రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఇప్పుడు మనకి మైనర్ సెగ్మెంట్ అండ్ మేజర్ సెగ్మెంట్ రెండిటివి ఏరియాస్ కనుక్కోవడం ఎలానో తెలిసింది. సో ఈ కాన్సెప్ట్ మీద మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సమ్ నంబర్ 1. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ AYB shown in the adjacent figure. Radius of the circle is 21 centimeters and angle OAB is equal to 120 degrees. Use pi is equal to 22/7 and √3 is equal to 1.732. సో మనకి ఇచ్చిన ఫిగర్లో మనం సెగ్మెంట్ AYBది ఏరియా కనుక్కోవాలి. ఇది సెగ్మెంట్ AYB. దీని ఏరియా ఎంతో మనం కనుక్కోవాలి. Radius of circle 21 centimeters and angle AOB అంటే ఈ యాంగిల్ is 120 degrees. Solution. To find area of segment AYB. Area of segment AYB కనుక్కోవడానికి మనకి ఏమేం కావాలి? ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్ AYB అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టర్ OAYB కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెక్టర్ OAYBని A1 అని అనుకుందాం.
అయితే A1 is equal to x degrees by 360 degrees into pi r square. ఇక్కడ x అంటే ఏంటి? సెక్టర్ యాంగిల్. అది మనకి క్వశ్చన్లో 120 degrees అని ఇచ్చారు. అలాగే r అంటేనేమో రేడియస్ ఆఫ్ సర్కిల్. రేడియస్ ఆఫ్ సర్కిల్ 21 centimeters. మన ఈక్వేషన్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 120 degrees by 360 degrees into పై వాల్యూ ఎంత తీసుకోమన్నారు? 22/7. 22/7 into r square అంటే 21 square. 123s are 360. 21 square అంటే 21 into 21. సో 7 3s are 21. మళ్ళీ ఇక్కడ 3 and 3 క్యాన్సిల్. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? 22 into 21. 22 into 21 is equal to 462 centimeters square. అంటే area of sector OAYB, that is A1, is equal to 462 centimeters square. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. ఇది ట్రయాంగిల్ OAB. ఇందులో సైడ్ OA ఇంకా OB ఈక్వల్ ఉన్నాయి. అంటే ట్రయాంగిల్ OAB is an isosceles triangle. అయితే ఇక్కడ మనకి బేస్ లెంత్ ఎంతో తెలీదు, ట్రయాంగిల్ హైట్ ఎంతో కూడా తెలీదు. మరి దీని ఏరియా ఎలా కనుక్కోవాలి? దీని ఏరియా కనుక్కోవడం కోసం ట్రయాంగిల్ OAB అనేది ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్ అనే ఫ్యాక్ట్ని మనం వాడుకుంటాం. సో O నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేసుకుందాం, ఆల్టిట్యూడ్ OM. అప్పుడు మనకి రెండు రైట్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఒకటి ట్రయాంగిల్ OMA, రెండోది ట్రయాంగిల్ OMB. Triangle OMA is congruent to triangle OMB by RHS congruency axiom అని మనం చెప్పచ్చు. Congruent triangles వి ఏరియా ఈక్వల్ కదా. Hence, area of triangle OMA is equal to area of triangle OMB. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB కావాలి. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB is equal to area of triangle OMA plus area of triangle OMB. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OMA is equal to ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OMB కాబట్టి మనం దీన్ని 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OMA అని రాసుకోవచ్చు. ఇది మన రైట్ ట్రయాంగిల్ OMA. అయితే మన ట్రయాంగిల్ OABలో యాంగిల్ AOB is equal to 120 degrees. సో ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్టిట్యూడ్ 120 degreesని 2 ఈక్వల్ పార్ట్స్లోకి డివైడ్ చేస్తుంది. అంటే యాంగిల్ AOM is equal to 60 degrees. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేం మెజర్మెంట్స్ కావాలి? లెంత్ ఆఫ్ బేస్ అంటే AM అండ్ లెంత్ ఆఫ్ హైట్ అంటే OM. AM ఇంకా OM లెంత్స్ కనుక్కోవడానికి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఇంకా కాస్ని వాడాలి. In triangle OMA, sin 60 is equal to opposite side by hypotenuse. అంటే AM by OA. sin 60 వాల్యూ ఎంత? √3/2 is equal to AM ఎంతో మనం కనుక్కోవాలి. AM by OA length 21 centimeters. Hence, AM is equal to 21√3/2 centimeters. Next, cos 60 is equal to adjacent side ante OM by hypotenuse ante OA. Cos 60 value enta 1/2. 1/2 is equal to OM by OA ante 21. Hence, OM is equal to
21/2 సెంటీమీటర్స్. సో మన ట్రయాంగిల్లో మనకి బేస్ లెంత్ వచ్చేసింది, ఇంకా హైట్ లెంత్ వచ్చింది. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OMA ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే 21/2 ఇంటూ హైట్ అంటే 21√3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 21 ఇంటూ √3/8 సెంటీమీటర్ స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OMA అంటే 2 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ √3/8 సెంటీమీటర్ స్క్వేర్. ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 190.953 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే A2 కూడా వచ్చేసింది. అసలు మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే A1 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దట్ ఈస్ A2. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత? 462 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 190.953 సెంటీమీటర్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 271.047 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మన రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB. సో మన ఫైనల్ ఆన్సర్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB ఇన్ ద గివెన్ సర్కిల్ ఇస్ 271.047 centimeters square. Sum 2. Find the area of segments shaded in the figure if PQ is equal to 24 centimeters, PR is equal to 7 centimeters and QR is the diameter of the circle with center O. Take pi is equal to 22/7. మీ టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్లో ఈ చిన్న సెగ్మెంట్ని షేడ్ చేయడం మర్చిపోయారు, కానీ మీరు అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. సొల్యూషన్: మనకిచ్చిన ఫిగర్లో షేడెడ్ సెగ్మెంట్స్ ఏరియా కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఈ సెక్టర్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఈ సెక్టర్లో ఈ రెండు రేడియాకి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో మన సెక్టర్ ఇక్కడ ఒక సెమీ సర్కిల్. ఆ సెమీ సర్కిల్ నుంచి మనము ఈ ట్రయాంగిల్ ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి షేడెడ్ రీజన్ ఏరియా ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఏరియా ఆఫ్ షేడెడ్ సెగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ QPR మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ QPR. సో మనము ఈ సెక్టర్ QPR అనేది ఒక సెమీ సర్కిల్ అని అనుకుందాం కాబట్టి ఫస్ట్ దాని ఏరియా కనుక్కుందాం. Since angle in sector QPR is 180 degrees, it is a semicircle. Therefore, area of sector QPR is equal to half of area of circle అంటే pi r square. కానీ మనకి రేడియస్ ఎంతో తెలియదు కదా. రేడియస్ is equal to half of diameter అంటే QR/2. కాబట్టి మనం సెక్టర్ ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ QR వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇది మన ట్రయాంగిల్ QPR. ఈ ట్రయాంగిల్ QPRని మనకి ఇచ్చిన ఫిగర్లో అబ్జర్వ్ చేసుకుంటే QR అనేది మన డయామీటర్. సో యాంగిల్ PQR ఏమవుతుంది? ఇట్ విల్ బి 90 degrees. ఎందుకని? సిన్స్ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఇస్ ఆల్వేస్ 90 degrees. ఇప్పుడు యాంగిల్ QPR 90 degrees అంటే ట్రయాంగిల్ QPR బికమ్స్ ఎ రైట్ ట్రయాంగిల్. అయితే ఈ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. QP స్క్వేర్ అంటే 24 స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్ అంటేనేమో 7 స్క్వేర్. 24 స్క్వేర్ ఎంత? 576
ప్లస్ 7 స్క్వేర్ ఏమో 49. సో 576 ప్లస్ 49 is equal to 625. అంటే QR square is equal to 625. QR is equal to root of 625, that is equal to 25 centimeters. మనము ట్రయాంగిల్ QPR ది కూడా ఏరియా ఎంతో కనుక్కోవాలి కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ QPR is equal to half into base into height. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది యాంగిల్ Pకి ఉంది కాబట్టి PR మన బేస్ అవుతుంది అండ్ QP హైట్. సో half into PR into QP, that is equal to half into 7 into 24, 2 into 12, 24. Radius of circle is equal to QR by 2 అంటే 25 by 2 centimeters. So area of sector is equal to half into pi into r square అంటే half into 22 by 7 into 25 by 2 into 25 by 2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ 327.38 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ సెక్టర్ QPR. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ వచ్చేసింది అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసింది. వీటి నుంచి మనం ఏరియా ఆఫ్ షేడెడ్ సెగ్మెంట్స్ ఎలా కనుక్కుంటాము? ఏరియా ఆఫ్ షేడెడ్ సెగ్మెంట్స్ is equal to area of sector QPR minus area of triangle QPR. So area of sector QPR అంటే 327.38 centimeter square minus area of triangle QPR ఏమో 84 centimeter square. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 243.38 centimeter square. కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ area of the shaded segments is equal to 243.38 centimeter square. ఇక్కడితో మనం ఇవాల్టి క్లాస్ ఆపేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న టాపిక్స్ అన్నిటినీ మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.